చూడండి బాగా ఉడకాలి అమ్మలు, ఇట్లా ఇట్లా నూరుకు వచ్చేదాకా ఉడకాలి. మనకు కొంచెం పలసగా కాసుకుంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు. గట్టిగా కాసినాం అనుకోండి పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు, అలవాటు లేని పిల్లలు తాగలేరు. అందుకని చూపిస్తామండి. అమ్మలు పోసుకొని మంచిగా కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా ఇట్లా కలుపుకోవాలి పలసగా తాగినకి. ఇట్లా మామిడికాయ ముక్కలు కోసుకొని ఇంకా మామిడికాయ ముక్క కొరుక్కుంటూ అమ్మలు తాగితే ఇక మా టేస్ట్ ఉంటుందండి. మనం మామిడికాయ లేకుంటే ఎర్రుల్లిగడ్డ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని కొరుక్కొని అమ్మలు తాగుతూ ఉంటే మజ్జిగ కలుపుకొని అమ్మట్లో ఉల్లగడ్డ కొరుక్కొని తాగుతూ ఉంటే ఇక మా టేస్ట్. అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా ఉల్లగడ్డ తిని తాగొచ్చు. మామిడికాయ ఇష్టం ఉన్న వాళ్ళు మామిడికాయ తిని అమ్మలు తాగొచ్చు. మిరపకాయ కొరుక్కొని పచ్చిమిరపకాయ కొరుక్కొని అమ్మలు తాగే వాళ్ళు కూడా, అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా అట్లా కూడా తాగొచ్చు. చాలా బలం అండి. ఎండ సోడ వేయదు, ఈ ఎండకు ఎనర్జీ ఎక్కువ వస్తుంది ఈ అమ్మలు తాగితే. తాగి చూడండి, ట్రై చేయండి, సరేనా? నేను కొంచెం పని మీద వెళ్ళాలి, అందుకే కొంచెం ఫాస్ట్గా చేసినాను. చూడండి, పచ్చి మామిడికాయ ముక్కలు అయితే భలే టేస్ట్ ఉంటాయండి, ఇంకా పుల్ల మామిడికాయలు అయితే భలే టేస్ట్ ఉంటాయండి. సరే మరి, బాయ్. ఇగో ఇలా మామిడికాయ ముక్క కడుక్క తర్వాత అమ్మది బాగుంటుంది టేస్ట్.